అమ్మాయిల్ని దుబాయ్‌కి అమ్మేయడానికి వెళ్తున్న రౌడీలని ఇంకా పోలీసులైతే ట్రేస్ చేసి పట్టుకుంటారు. పట్టుకున్న వెంటనే వాళ్ళందరినీ బయటికి దించేయగానే కావ్య మూతికున్న ప్లాస్టర్ అయితే తీసేస్తారు. తీసేయగానే కావ్య అటు ఇటు చూడగానే తన ఎదురుగా నిలబడ్డ తన భర్త కనబడతాడు. వెంటనే ఇంకా తన దుఃఖాన్ని ఆపుకోలేక అలా పరిగెత్తుకుంటూ తన భర్త దగ్గరికైతే వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ పోలీసులు మాత్రం ఆ రౌడీలను పట్టుకొని తన చేతులకున్న ఇంకా తాళ్ళను విప్పేస్తూ ఉంటారు. ఇంకా కావ్య మాత్రం తన భర్తను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి తనని గట్టిగా వాటేసుకొని బాగా బాధపడుతూ ఉంటుంది. ఇంకా రాజ్ అయితే తన భార్యని ఆ స్థితిలో చూసి తను కూడా చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇంకా కావ్య వచ్చి వెంటనే తనని వాటేసుకొని బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా రాజ్కు మాత్రం చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఇలాంటి పిచ్చి పనులు చేసి ఈ ఎదవ చేతుల్లో ఇరుక్కుపోయావు అని చెప్పేసి తనైతే చాలా కోపంగా ఉంటాడు. ఇంకా కావ్యని వెంటనే ఇలా పక్కకు లేపి ఒక్కటి ఇవ్వబోతాడు. కావ్య మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలా చూస్తూ ఉండిపోతుంది. తనని కొట్టబోతున్న రాజు తన చేతిని వెనక్కి తీసుకుంటాడు. ఎందుకంటే అప్పుడే ఇన్స్పెక్టర్ గారు తన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా తను రావడం చూసిన రాజు తన భార్యని అలా పక్కకు దగ్గరికి తీసుకుంటాడు. ఇంకా కావ్య కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా రాజ్ పక్కన నిలబడి అలా చూస్తూ ఉండిపోతుంది తన వైపు. ఎందుకంటే రాజ్కి తన భార్య ఎక్కడ దూరం అవుతుందో అని చెప్పేసి బాధతో తనని కొట్టబోతూ ఉంటాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ ఉండి, సార్ మీ వల్ల ఈరోజు ఇంతమంది అమ్మాయిల్ని కాపాడాము, వాళ్ళందరూ సేఫ్గా వాళ్ళ ఇళ్ళకు చేరేలా చేశారు, మీరు చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పేసి తనకైతే థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. అలా చెప్పి తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా కావ్య రాజ్ మాత్రం ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.